జగిత్యాల మున్సిపాలిటీలో అవినీతి. సో డీజిల్ కుంభకోణం అంటూ మనం సాక్షి పేపర్లో చూస్తున్నాం. జగిత్యాల బల్దియాలో అవినీతి భాగవతం. నెలలో 5 లక్షల వరకు పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు. ప్రణాళిక లేకుండానే ఇంధనం పోయిస్తున్న అధికారులు. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా ప్రజల సొమ్ము ఇష్టానుసారంగా జగిత్యాల మున్సిపాలిటీలో దుర్వినియోగం అవుతుంది. ఈ బల్దియా అవినీతికి కేరాఫ్గా నిలుస్తుంది. తాజాగా పారిశుద్ధ్య వాహనాలకు అవసరమయ్యే డీజిల్ వ్యవహారంలో సుమారు 5 లక్షల వరకు అక్రమాలు చోటు చేసుకున్నట్టు తెలిసింది. ఒక ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా డీజిల్ పోయిస్తూ అందిన కాడికి దన్నుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో మున్సిపల్ వాహనాలకు ప్రతి వారం శానిటైజేషన్ కోసం డీజిల్ వినియోగిస్తారు. వారానికోసారి డీజిల్ పోయిస్తుంటారు. మున్సిపాలిటీలో మొత్తం 72 వాహనాలు ఉన్నాయి. ఇందులో వారానికి సుమారు 1800 నుంచి 2000 లీటర్ల వరకు డీజిల్ వినియోగం అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇందులో వారానికి సుమారు 1800 నుంచి 2000 లీటర్ల వరకు డీజిల్ వినియోగం అవుతుంది. సో ప్రతి ఒక్క వీక్కి గతంలోనూ డీజిల్లో కుంభకోణం జరగడంతో అప్పటి కమిషనర్ కూపన్ల వ్యవస్థను తీసుకువచ్చారు. ఇప్పుడు అది పక్కన పెట్టారు. డీజిల్ బిల్లు ప్రతి నెల 8 నుంచి 10 లక్షల వరకు వస్తుండేది. తాజాగా అది 16 లక్షలు రావడంతో కొందరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ను ఆదేశించడంతో మున్సిపల్ అధికారులను పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. డీజిల్ పోయించడంతో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, గతంలోనే ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. ఇందులో ఎవరెవరి హస్తం ఉందో విచారణలో తెలియనుంది. శానిటైజేషన్ విభాగంలో పనిచేస్తున్న అధికారి డీజిల్కు సంబంధించిన వ్యవహారం చూస్తుండేవారు. ప్రస్తుతం అతన్ని ఆ శాఖ నుంచి తొలగించి వార్డు ఆఫీసర్కు అప్పగించారు. డీజిల్ పోయించడంలో బిల్లులు అదనంగా తీసుకుంటూ ఎక్కువ చూపారని ఆరోపణలు వస్తున్నాయి. గత నెల 16,21,000 బిల్లు రావడంతో అనుమానాలు తావిస్తుంది. వాహన నెంబర్ లేని రసీదులు, మాన్యువల్ బిల్లులు, డీజిల్కు సంబంధించి మున్సిపల్ వాహనాలకు ఏ పెట్రోల్ బంకులో పోయిస్తుంటారో వారు కంప్యూటర్ బిల్లు ఇస్తుంటారు. అందులో ఏ సమయంలో పోయించారు, ఎప్పుడు పోయించారు, వాహనం నెంబర్ కూడా ఉంటుంది. ఫిబ్రవరిలో మున్సిపల్లో పెట్టిన బిల్లులో వాహనాల నెంబరు లేకపోవడం, వెహికల్ నెంబర్లు ఎంటర్ చేయకపోవడం అనుమానాలకి తావిస్తుంది. కొన్ని వెహికల్ నెంబర్లు కూడా తేడాగా ఉన్నట్లు తెలిసింది. పెట్రోల్ బంక్ వారు కంప్యూటర్ రిసిప్ట్ను ఎంత పోయించారు, వెహికల్ నెంబర్తో సహా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడే మతలబు చోటు చేసుకుంది. వెహికల్ నెంబర్ ఎంటర్ చేయకపోవడం, కంప్యూటర్ కాకుండా మాన్యువల్ బిల్లులు తీసుకున్నారు. మాన్యువల్ బిల్లులు నిబంధనలకు విరుద్ధం. కంప్యూటర్ బిల్లులే తీసుకొని ఎంట్రీ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని మాన్యువల్ బిల్లులు సైతం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అక్రమాలకు పాల్పడేందుకు కంప్యూటర్ బిల్లులు రావడం లేదని మాన్యువల్లో తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. మున్సిపల్ బిల్లులో ఏ వాహనం ఎంత బిల్లు అనేది ఇష్టానుసారంగా రాసుకునే అవకాశం సైతం ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవినీతి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ కూపన్ వ్యవస్థకు మంగళం. సో ఇంతకుముందు ఉన్నటువంటి ఆఫీసర్ వెళ్తున్నారు. సో ఒక కూపన్ సిస్టమ్ అనేది పెట్టినారట. సో బట్ అది కూడా ఇప్పుడు వాళ్ళు ఫాలో అవుతలేరని మనం చూస్తున్నాం. ఇక్కడ కూపన్ వ్యవస్థకు మంగళం. పారిశుద్ధ్య వాహనంలో ప్రతి వాహనానికి వారానికోసారి సుమారు 30 లీటర్ల డీజిల్ పోయిస్తుంటారు. గతంలో కమిషనర్ కూపన్ రాసి ఇచ్చేవారు. వాహనదారు దాన్ని శానిటరీ ఇన్స్పెక్టర్కు ఇస్తే ఆయన వాహనంలో డీజిల్ పోయిస్తారు. ఈ పద్ధతిలో గతంలో ప్రతి నెల బిల్లు 8 నుంచి 10 లక్షల వరకు వచ్చేది. ప్రస్తుతం కూపన్ వ్యవస్థ ఎత్తివేసినట్టు తెలిసింది. దీంతో బిల్లులు గత కొద్ది నెలలుగా 10 లక్షలు దాటడంతో అనుమానాలు రేకెత్తాయి. అండ్ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ స్పందన గారు కూడా మాట్లాడడం జరిగింది. విచారణకు ఆదేశం. డీజిల్ వినియోగానికి సంబంధిత అధికారికి మెమో జారీ చేశాం. 2 రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉంది. గతంలో ఏ వాహనానికి ఎంత డీజిల్ పోయించారు, ఎంత ఖర్చు అయిందని పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కోరాం. రాగానే ఉన్నతాధికారులకు నివేదిస్తాం. సో ప్రతి మున్సిపాలిటీలో ఎప్పుడో ఒకసారి ఈ విధంగా జరుగుతూనే ఉంటాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఒక వాక్యాలు మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే తను మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి మున్సిపాలిటీ నష్టాల్లో ఉంటుందని తను ఒక వాక్యం చేయడం జరిగింది. సో ఈ విధంగా చేసినాక మున్సిపాలిటీ నష్టాల్లో ఉండకపోతే ఏ విధంగా ఉంటుంది? ఇంకా ఆల్మోస్ట్ ప్రతి నెల 10 లక్షలు దాటుతుంది. కేవలం డీజిల్కి నెలకు 10 లక్షలు దాటుతుందంట. ప్రతి నెల 8 నుంచి 10 లక్షలు వచ్చేటువంటి డీజిల్ బిల్ 16 లక్షలకు పోయింది.
సో మరి అసలు ఈ లక్షలు మరి ఎవరు తింటున్నారు అసలు? సో ఇప్పుడు ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ స్పందన గారు కూడా విచారణ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. సో మరి ఆ విచారణ ఎంతవరకు పోతుంది? కేవలం ఫార్మాలిటీ వరకే చేస్తారా, లేకుంటే దీనిపైన ఖచ్చితంగా విచారణ జరిపి మరి ఎవరైతే అవినీతి చేసినారో సో వాళ్ళ పేర్లతో కూడా బయటికి పెడతారనేది మనం చూడాలి.